వెల్కమ్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. అందరు బాగున్నారా? అలూరి క్యావెన్స్ చూసిన తర్వాత అక్కడ నుండి మనకి 15 మినిట్స్లో షనండో నేషనల్ పార్క్ ఒకటి ఉందండి. అది చూసుకోవడానికి ఇప్పుడే బయలుదేరాము. చాలా బాగుంటుందండి ఆ నేషనల్ పార్క్ కూడా. వ్యూ పాయింట్లు చాలా ఉంటాయంట, బాగుంటుందని విన్నాము, అందుకే బయలుదేరాము. ఇదిగోండి వచ్చేసాము నేషనల్ పార్క్. శాండన్ నేషనల్ పార్క్, కానీ రూట్ అయితే అసలు చాలా అద్భుతంగా ఉంది. ఒక ఘాట్ రోడ్ దిగి పైకి వెళ్ళి ఎక్కుతున్నట్టు అనిపించింది, బాగుంది. ఇక్కడ టికెట్ తీసుకోవాలంటుంది మనం. ఇప్పుడే టికెట్ తీసుకొని బయలుదేరామండి. $30 అంట. ఇక్కడ సౌత్ నార్త్ అని 2 ఉన్నాయి. మనం సౌత్కి వెళ్తున్నాము. సో ఆమె మేము ఫస్ట్ టైం ఇట్లా విజిట్ చేయటము, ఎటు బాగుంటుంది సౌత్ నార్త్ అంటే ఆమె సౌత్ అని ప్రిఫర్ చేసింది మాకు. మేము ఇప్పుడు సౌత్కి వెళ్ళి చూసుకుందామని మ్యాప్స్ కూడా తీసుకున్నాము. పిల్లలు వెనక చూస్తున్నారు, చూద్దాం ఏముంటుందో, సౌత్లో ఏముంటుందో. పైకి వెళ్తున్నాం అన్నమాట. ఇదిగో చూడండి, మనకి గుహ వచ్చింది. ఎంటర్ అవుతున్నాం లోపలికి. టనల్ టనల్ ఇప్పుడు ఇక్కడ 2 రూట్లు ఉన్నాయి. టనల్ పార్కింగ్. ఓ అవునా? ఓ ఇక్కడ జస్ట్ చెప్తాను కదా, వ్యూ పాయింట్లు బాగుంటాయని ఇక్కడ ఆపుకొని ఒక 2 ఫోటోలు దిగేసి వెళ్తామండి. ఇదిగోండి ఇదేనండి, చూడండి ఎంత బాగుందో అసలు. ఇది వచ్చేసి 2500 అడుగుల ఎత్తులో ఉన్నామండి. అసలు చాలా అద్భుతంగా ఉందండి ఇదైతే. మీకు ఇంకా పైకి వెళ్ళేకుంది, ఇంకా చాలా ఉన్నాయి పాయింట్స్, నేను చూపిస్తాను. అసలు ఇంకోటైతే బాగా హైట్ తీసుకెళ్తాము, అది మిస్ కాకండి. ముందు అది ఇంకా చాలా బాగుంటుంది, అది కూడా మీకు చూపిస్తాను అన్నమాట. ఇది వచ్చేసి 2వ పాయింట్ అండి, వ్యూ పాయింట్. ఇది వచ్చేసి హైట్ 3000 అడుగులు ఎత్తు అండి ఈ హైట్. ఇది ఇంకా బాగుంది. మీకు స్టోన్ వచ్చేసి అక్కడ నిలబడి ఇదంతా చూస్తుంటే ఏదో అడవిలాగా అనిపిస్తూ ఉంది. అసలు నిజంగా ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ అందరు ఇది ఇలా వచ్చి ఆగి పాయింట్స్ చూసుకుంటూ వెళ్తారు. నేను మార్నింగ్ వచ్చేటప్పుడే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చానండి మాతో పాటు. ఇది ఆఫ్టర్నూన్ అయింది కదా, ఇంకా పిల్లలు ఆకలి అంటే ఇక్కడే కూర్చొని తిన్నాము. ప్రకృతిలో కూర్చొని తిన్నట్టుంది. అసలు చాలా బాగుందండి ఇట్లా కూర్చొని తింటుంటే. అంటే వర్షం పడేటట్లు అనిపిస్తుంది కానీ వర్షం అయితే పడలేదు. వెదర్ అయితే చాలా బాగుందండి. చూడండి ఆ కొండ ప్రాంతం అంతా. ఇప్పుడు మీకు ఒక అద్భుతం చూపిస్తా. ఇందాక చెప్పాను కదా పైకి వస్తే బాగుంటుంది అని, ఆ వ్యూ చూపిస్తా చూడండి. అదిగో ఇదే, ఈ వ్యూ కోసం మేము వచ్చామన్నమాట. అసలు చూడండి మేఘాల్లో ఉన్నట్టే ఉంది. ఎంత బాగున్నాయో ఇదంతా చూడండి. కదులుతా మనకి పొగలా కనిపిస్తుందా? ఈ ఫ్లవర్స్ అడుగడుగుని ఉన్నాయండి కొండకి పైన. అవి ఇవే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇదిగోండి ఇదే హైయెస్ట్ వ్యూ పాయింట్. 3500 అడుగుల ఎత్తులో వచ్చాము. మీకు సౌండ్ వినపడుతున్నాయా? బాట్స్ సౌండ్ కిచకిచమంటూ వినండి. విన్నారు కదండి ఆ సౌండ్స్. ఇక మా పిల్లలు చూడండి, అసలు మంచి గాలి వస్తుంది తెలుసు, వాళ్ళకి చలేస్తుందంట. అసలు కార్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బాగుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు బాగా. ఇది ఇక్కడ చాలా మంది ట్రెక్కింగ్ కూడా చేస్తుంటారండి. అదిగో ఆపోజిట్లో వస్తున్న వ్యక్తి చూడండి.
ఎక్కడి నుంచి వస్తున్నాడో కానీ తెలియలేదు. ఇంత హైట్లో నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చాలామంది ట్రెక్కింగ్ చేసేవాళ్ళు నీ వీడియో తీస్తుంటే చాలామంది బాయ్ హాయ్ చెప్తా వెళ్ళారండి. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగో వీళ్ళిద్దరు కూడా చెప్తారు చూడండి. మీకు స్పీడ్లో అర్థం కాలేదు వీడియోకి. చాలా బాగుంది ఇది కూడా. ఇదేనండి ఈ వీడియో. మీరు ఎప్పుడు మిస్ కావద్దు దీన్ని. లూరీ కేవ్స్ వచ్చినాక ఈ నేషనల్ పార్క్ కూడా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి మరి. బాయ్.